ఫైనల్గా అయితే టెంపుల్ నుంచి వెళ్తున్నా. 60,700 రీడింగ్ మస్తు ఉంది ఈరోజు. అండ్ పండిత్ గారు నన్ను పంపిస్తున్నారు. ఆ చంపిన వాళ్ళు ఎవరో లొంగిపోయారంట, కానీ కొంచెం ప్రాబ్లం ఏముందంట, ఎక్కడ పడితే అక్కడ ఆగకు దాదాపు అని చెప్పేసి చెప్తున్నాడు పండిత్ గారు. జాయిగా పండిత్ అడుగుడు దోని అసలు రిజెక్ట్ చేయలే, ఉండు అన్నాడు. కాకపోతే వాళ్ళ టెంపుల్ కమిటీకి కూడా చెప్పాలి కదా, చెప్తే వాళ్ళు వచ్చి నన్ను ప్రాపర్గా ఎంక్వైరీ చేశారు అన్నట్టు, ఎక్కడి నుండి వచ్చినావు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి అప్పుడు పంపించిండు. మెయిన్ రోడ్ నుంచి ఇంత లోపలికి వచ్చిన మొత్తం అందరు నిన్న మొత్తం లొల్లి. వీడియో తీద్దును వాళ్ళందరినీ, వీడియో తీస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం చేస్తారని చెప్పేసి తెలియదు. ఇంత లోపలికి వచ్చిన రోడ్ నుండి ఆర్మీ వెహికల్స్ సందులోకి వస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. మొత్తం స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మన పెయింట్, వాడుతున్న మొత్తం పెయింటింగే పెద్ద పెద్ద షాప్స్కి అట్లా ఇట్లా. అసలు కాంప్లికేటెడ్ ఎక్కడైనా షాప్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా. అందుకే ఎవరు పెట్టరు పెద్ద పెద్ద షాపులన్నీ. టైం చూసుకుంటే 6 గంటల 8 నిమిషాలు అవుతుంది. నో పీస్ ఇట్లా చూడండి, మొత్తం బోర్డుల మీద మొత్తం అంతా రాసిరు. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి చూడండి, ట్రెండ్స్ దాని మీద అయితే మొత్తం షటర్స్ మీద నో పీస్. మణిపూర్ నాగాలాండ్ కాంప్లికేటెడ్ అని తెలుసు, ఇంత కాంప్లికేటెడ్ అని తెలియదు. జస్ట్ అట్లా ఉంటే జస్ట్ మణిపూర్లో ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయిపోదును, అక్కడి నుంచి వెళ్ళే ఇంత లోపల రాకపోదును. ఏంది గన్స్ పట్టుకొని తిరగడం ఏంది, ఆపడం ఏంది, చంపుకోవడం ఏంది. వామ్మో ఇక్కడ కల్చర్ మొత్తం అంతా వేరే ఉండదు. మణిపూర్ నాగాలాండ్లో కూడా సేమ్ ఇట్లా ఉంటుందంట. చూడాలి మరి నాగాలాండ్ లోపలికి పోవడమా బయట బయటనే తిరగడమా అసలు ఏం అర్థమవుతలేదు. అసలు డేంజర్ సిచ్యువేషన్. నిన్న అయితే అయిపోయినా అనుకున్నా, నన్ను మొత్తం డబ్బులు ఉంచుకొని నన్ను కొడతారు లేకపోతే కిడ్నాప్ చేస్తారు ఏదో అనుకున్నా. వాళ్ళని గ్రూపులు చూసుడుతోనే ఘోరంగా భయమైంది. అందుకే డబ్బులు మొత్తం రైడింగ్ జాకెట్లో హిడెన్ జిప్స్ ఉంటాయి మొత్తం అన్నీ, అందులో కొన్ని మొత్తం అట్లా పెట్టేసుకున్నా డబ్బులు. మెయిన్ దాంట్లో ఒక 1000 రూపీస్ అట్లా పెట్టుకున్నా. ఎవరైనా అడిగినా కూడా చెప్పచ్చు ATM ట్రాన్సాక్షన్ చేస్తాను లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పచ్చు. ఫోన్ కూడా వేరే దగ్గరనే పెట్టుకున్నా. ఇంకా ప్రజెంట్ నేనైతే చాంగో బంగ్ అని చెప్పేసి ఒక విలేజ్లో ఉన్నా. ఈ పేర్లు ప్రొనౌన్సియేషన్ వస్తలేదు, అందుకే మొత్తం అలా గూగుల్ మ్యాప్లో చూసుకొని చెప్పాల్సి వస్తుంది. చాంగో బంగ్ విలేజ్ అని చెప్పేసి, సౌత్ చాంగో బంగ్ విలేజ్ అని చెప్పేసి. మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆర్మీ వాళ్ళే. ఇంకా నేను వెళ్తున్నా. ఇక ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం లారీలన్నీ ఇక్కడనే ఆపేసారు, ఆ ఊర్లోకి ఎంటర్ కానివ్వకుండా. వాళ్ళు లొంగిపోయారంట వేరే గ్రూప్ వాళ్ళు, మేమే చంపేసినాం అని చెప్పేసి. అది నిజమో కాదో మనకు తెలియదు, ఎందుకంటే ఈ లారీలను కూడా తగలబెట్టడం అట్లా ఇట్లా చేస్తున్నారు. నైట్ అయితే కొంచెం వాళ్ళు మొత్తం మత్తులో ఉంటున్నారు, ఆ మత్తులో ఏం చేసేది తెలియదు కదా. అందుకే చూడండి ఎంత దూరం ఆపారు, వామ్మో దేవుడా, మొత్తం ఆపేసారు. నేను ఒక్కరిని మధ్యలో ఉన్నా కాబట్టి మధ్య నుంచి వస్తున్నా. నేను కూడా చివరికి ఆగుంటే నన్ను కూడా ఆపేస్తులు కావచ్చు. అందుకే షాక్ అయి చూస్తున్నారు అందరూ, ఇంత పొద్దున పోతున్నాడు వీడియో కూడా అని చెప్పేసి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది, మంచిగా ఉంది, ఎంత బాగుంది లొకేషన్ అంటే అసలు చెడగొడుతున్నారు మొత్తం అంతా మణిపూర్ని. ఇక్కడ మనం చూసుకుంటే వెల్కమ్ టు సేనాపతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ నుంచి సేనాపతి అనే డిస్ట్రిక్ట్ స్టార్ట్ అంట. ఇక్కడ నుంచి బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు టెంపుల్ గురూజీ. అక్కడ వరకు అయితే ఆగకు, అక్కడ నుంచి మామూలు ఉంటాయని చెప్పేసి. ఇక్కడ జనాలు కనబడుతున్నారు, ఇక్కడ షాప్స్ కనబడుతున్నాయి. వెల్కమ్ టు మణిపూర్ కొండలు. ఫ్లాట్ జాగాలు అయిపోయినాయి, మళ్ళీ కొండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక రయ్య ఎక్కేయడమే. మంచిగా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో ఎక్కించినా కూడా ఇంజన్ మీద అంత వెయిట్ ఏం పడదు. ఇక్కడ ఆపినా కూడా తొందరగా కూల్ అవుతూ ఉంటుంది. అందుకే ఏమైనా ఘాట్ రోడ్లు ఉంటే పొద్దున్న మంచి సాయంత్రం ఎక్కియాలి. భయం అవుతుంది సాయంత్రం అవడంతోనే వీళ్ళని చూస్తే. అట్లా ఉన్నారు జనాలు, బిహేవియర్ అట్లుంది. ఒక్కొక్క స్టేట్లో స్టేట్కి రాసైతే బోర్డు లేదు. మణిపూర్లో మాత్రం విలేజ్ టు విలేజ్ బోర్డులే. కోంగ్నేమ్ థానా విలేజ్
కోంగ్నీమ్ థానా విలేజ్. ఇవి కొంచెం పీస్ఫుల్ ఉన్నాయి ఇటు సైడ్ విలేజ్. కానీ సేనాపతి దాటిన తర్వాత సేనాపతి డిస్టిక్ నుంచి వెళ్ళి ఇటు బాగున్నాయి. సేనాపతి డిస్టిక్ నుంచి మణిపూర్ వరకు, మళ్ళీ మణిపూర్ నుంచి వెళ్ళి నేనున్న ఏరియా మర్చిపోయినా, ఏ డిస్టిక్ అది, జరీబామ్ డిస్టిక్, అటు సైడు బాగా ఇష్యూస్ ఉన్నాయి. ఎండ వస్తేనేమో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ ఉంది కదా, ఇప్పుడు కొంచెం హాయి ఉంది. కనుక చెట్లు వచ్చాయనుకోండి చల్లగా అయిపోతుంది. ఎంజీ రైస్ హోటల్ అన్ని లారీలు ఆపేసారు మొత్తానికి. నాకు తెలిసి టైమింగ్ ఉంటుంది అనుకుంటా. ఏదో బోర్డు చూసిన 8 to something ఏదో టైంకే అలౌ చేస్తున్నారు. మనం అవన్నీ ఏం పట్టించుకోకుండా డైరెక్ట్ ఫటాఫట్ వచ్చేస్తాను. బాయ్. పిల్లలు ఎంత హ్యాపీగా స్కూల్కి పోతారు. అదే నా కొడుకున్నాడు, అని బండి ఎక్కి చూడు స్టార్ట్ చేస్తే ఇలా ఓన్ డాడీ, ఇలా అద్దు డాడీ, అది డాడీ, ఇది డాడీ, అది కొని డాడీ, ఇట్లా దింపు డాడీ, అట్లా వాడి కొని డాడీ. స్కూల్ తొందర వస్తుంది అని వేరే రూట్లో కొనిమంటాడు వాడు. అన్ని కథలు పడతాడు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కనీసం మాటలు వస్తే రావో, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు పిల్లలు. అట్లాంటి పిల్లలు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి స్కూల్కి పోతున్నారు. మన వాళ్ళకు ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి ఇంటి ముందట వ్యాన్ వచ్చినా కూడా ఫోన్లు కావాలి, స్కూల్కి చక్కగా ఓరు ఏడ్చుడు ఇవన్నీ నడుస్తున్నాయి. ఫెసిలిటీ లేని దగ్గర పిల్లలు మంచిగా ఉన్నారు. వాడు స్కూల్కి పోవడం నాకు సెకండరీ. వాడు యూనిఫామ్ వేసుకొని కనబడితే నాకు మంచిగా అనిపిస్తుంది పిల్లలను చూస్తే. నేను చూపిస్తాగండి, వాళ్ళకి నడుచుడు వచ్చి కావచ్చు అంతే. పిల్లలకు అంత చిన్న చిన్న పిల్లలు. గోప్రో అయితే ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఆన్ అవుతలేదు. ఏందో ఏమో ముసళ్ళు అయిపోయింది. చాలా రోజులు అవుతుంది గోప్రో తీసుకొని. ఎప్పుడో ట్రావెలింగ్ చేద్దామని తీసుకున్నా, ఇప్పుడు వాడాల్సి వస్తుంది. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒకేసారి తీసుకునే కాదు. ఒకేసారి తీసుకుంటే ట్రావెలింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఒకటేసారి కొంటే అది ఎవరితో కాదు. నేను ట్రావెలింగ్ చేయకపోయినా కూడా ట్రావెలింగ్ చెయ్యాలి అన్న డ్రీమ్తో అప్పుడొక ఐటమ్ అన్నీ ఈఎంఐలో కొనుక్కోవడం, అట్లా కొనుక్కున్నా. అందులో నన్ను బాధ పెట్టిన ఐటమ్ ఏంటంటే నా రైడింగ్ పాయింట్. అది 7,000 5,000 ఎంతో పడ్డది, మర్చిపోయినా. 5,000 to 7,000 మధ్యలో పడ్డది. 10 ఈఎంఐలు పెట్టిన ఏర్పడకుండా అయిపోవాలని చెప్పేసి. ఒక ఈఎంఐ కట్టిన 4 రోజులు వాడిన అంతే. ప్యాంట్ చినిగిపోయింది. ఘోరంగా బాధ అనిపించింది నాకు. ఎక్స్ఆర్ ప్యాంట్ వాళ్ళకి మెయిల్ పెట్టినా కూడా వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. అంత సింపుల్గా 4 రోజులలో చినిగిపోతే ప్యాంట్. అది ఎంత ఘోరంగా అంటే అది వేసుకోరాదు. ఇక కుట్లు పోలేదు, చినిగిపోయింది మొత్తం థ్రెడ్స్ నుంచి వెళ్ళి. అంత ఘోరంగా అయిపోయింది ప్యాంట్. బాగా బాధ అనిపించింది. ఇంటికి పార్సల్ చేసిన. ఇక అదొక వెయిట్ అని చెప్పేసి ఒరిస్సా పూరి నుంచి వెళ్ళి ఇంటికి పార్సల్ చేసేసిన. ఓహోహో, ఫైనల్గా నేను చూసుకుంటలేను. వెల్కమ్ టు మణిపూర్ అంటే మనం మణిపూర్ క్రాస్ అయిపోయినాం ఇక్కడ నుంచి వెళ్ళి, బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళి. ఇప్పుడు నాగాల్యాండ్లో ఎంటర్ అవుతున్నాం. నాగాల్యాండ్లో కనబడే ఫస్ట్ వెహికల్ NL01 AG 9870 మణిపూర్. అబ్బా సంపేసినాం అమ్మ, చుచ్చు ఓపించినాం మణిపూర్. నాగాల్యాండ్ ఎట్లుంటుందో చూడాలి. ఇక్కడ నుంచి నాగాల్యాండ్ స్టార్ట్ అయిపోయినాం. भैया बिल चाहिए मेरे को, बिल चाहिए मेरे को. हाँ, गाड़ी नंबर मार के बिल दे दो. फुल करो भैया. 97 रुपीज़. डीजल कितना? 88. ₹500 కొట్టించిన 5.15 లీటర్లు వచ్చింది. అబ్బా, నాగాల్యాండ్ ఎంటర్ అయినమో లేదో చలి విపరీతమైన చలి పెడుతుంది. టైం 9 అవుతుంది, అయినా ఇంత చలి ఎందుకనేది అర్థమవుతలేదు. అసలు సూర్యుడు పడతలేడు. అంత దట్టమైన చెట్లు ఉన్నాయి, కొండలు కానీ కొండలు అడ్డం ఉన్నాయి, చెట్లు అడ్డం ఉన్నాయి సూర్యుడు పడకుండా. అబ్బా మామే. ఎవరన్నా? నమస్తే అన్న. ఎవరు? నిడదవోలు. ఇదే బండి.
మరి ఇక్కడ పెట్టేసుకున్నారు అంటే వట్టిన ఆపిరా రెస్ట్ కోసం? జరుగుతుందన్నారు అదే అయిపోయినట్టు ఉంది, అలా చేస్తారు కావచ్చు అలా. పని ఏదో ఉందండి, పని చేసిన తర్వాత బయలుదేరదని ఆగి. ఏదో నిన్న ఎవరినో ముగ్గురిని చంపేసిరట, దానికోసం మొత్తం అంతా బంద్ ఉండే, వాళ్ళు లొంగిపోయారట, ఓపెన్ చేస్తారు కావచ్చు మరి. సరే అన్న, ఏం పేరు అన్న? నా పేరు రాజేష్ అన్న. రాజేష్. హరీష్ అన్న, తెలంగాణ నుంచా? తెలంగాణ నుంచి. మంచిర్యాల డిస్టిక్ అన్న. మంచిర్యాల. ఈ బండి మీద అంత చేస్తున్నా మెల్లమెల్ల ఇంకా పెద్ద బండి వాడతాను కానీ బాగా ఓపికతో బాగానే వచ్చారని. ఇక మనకు ఉన్న బండి ఇదన్న, ట్రావెలింగ్ చేయాలనే పిచ్చి ఉన్నది, ఇక ఉన్న బండితో ట్రావెలింగ్ చేస్తున్నా. తెలుగు వాళ్ళు కనబడితే ఏదో సంతోషం, అందుకే లారీలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఏపీ తెలంగాణ బండ్లు వచ్చినట్టే మన వాళ్ళు ఉంటారని నమ్మకంతో పోయి అక్కడ కాసేపు మాట్లాడడానికి చేస్తా. ఏదో మన భాష కూడా సేపు వింటే ఆ సంతోషం కొంచెం వేరే ఉంటుంది. అన్నతో కాసేపు మాట్లాడి ఇంకా వెళ్తున్నా. నాగాలాండ్ క్యాపిటల్ అయిన కోహిమాకి వచ్చిన ట్రాఫిక్ కష్టాలు స్టార్ట్ అయినాయి, ఎందుకంటే హిల్ ఏరియా కదా, కొండల మీద ఉండే సిటీ కాబట్టి సింగిల్ రోడ్ అనేది చిన్న ఉంటుంది. మళ్ళీ ఇంక ఇలా పార్కింగ్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా ఇంతే కష్టాలు ఉంటాయి. ఇక్కడ డెక్కత్లాన్ ఉంది చూడు, చూడాలి ఒకసారి. చూస్తే టెంట్ స్టిక్స్ దొరికితే బాగుండు. కట్టె పుల్ల లెక్క ఇరుగుతున్నాయి టెంట్ స్టిక్స్. ఒక ఒరిజినల్ స్టిక్ అయితే నాకు ఎంత టైం సేఫ్ అంటే అంత టైం సేఫ్. టెంట్ వేసేటప్పుడు టెంట్ వేసిన తర్వాత విరిగిపోతున్నాయి. దిమాపూర్ మెయిన్ టౌన్, కోహిమా మెయిన్ టౌన్. బైక్ ట్యాక్సీ ఉంది మొత్తం ఇక్కడ. సీరియల్ ప్రకారం వెళ్తూనే ఉన్నారు. జర్నీ మంచిగా ఉండాలని చెప్పేసి ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నా. రోడ్డు 10 కిలోమీటర్ల నుంచి అయితే దూరంగా ఉన్నది. ఇప్పటి వరకు మస్తు ఉండే రోడ్డు. ఇక వస్తుంది అనుకుంటే వస్తలేదు రోడ్డు. ఈ సైడ్కి చూసిరు కదా, ఇవేంటి అని అంటే ల్యాండ్ స్లైడ్ కాకుండా ఇట్లా క్లాత్ టైప్ అది వేసేసి అందులో విత్తనాలు చెట్లు అట్లా మొలిసేటట్టు చేస్తున్నారంట. అట్లా చేయడం వల్ల అవి తొందరగా వేర్లు లోపలికి పోయి ల్యాండ్ని వడనేయకుండా చేస్తాయి కదా, ఆ టెక్నిక్తో ఇట్లా మొత్తం చేస్తున్నారు. 20 కిలోమీటర్ల తర్వాత మంచి రోడ్ వచ్చింది. అమ్మ నడుము మొత్తం పోయింది. రోడ్డు చల్లగా ఉండాలి. ఇట్లుంటే ఓకే, మంచిగా మెల్లమెల్లగానే పోవచ్చు. ఇంకా నార్త్ ఈస్ట్లో ఎంత తొందర తెల్లారుతుందో అంత తొందర చీకటి అయిపోతుంది. 4:20 అవుతుంది ఇప్పుడు. ఎంత అయిందో చూడండి. ఇంకా ఆపాలే అనిపిస్తుంది. 4:30 3:30 నుంచో నాకు అనిపిస్తుంది ఇంకా స్టే వెతకాలి అని చెప్పేసి. 4:30 కనీసం ఇంకొక 1 అవర్ అని నడిపితే ఒక 40 కిలోమీటర్స్ కవర్ అయితే ఈరోజు 300 వస్తాము. మళ్ళీ రేపు 100 ఉంటుంది. 100 అయితే మనం పోవాల్సిన ఒక సెంటర్ ప్లేస్కి వస్తాం. ఇంకా మనం పోవాల్సిన విలేజ్కి కాదు. దానికి మళ్ళీ ఒక 1.5 అవర్ 2 అవర్ జర్నీ ఉంటుంది ఆ విలేజ్కి. అది ఇండియాలో ఒక లాస్ట్ విలేజ్. అది మయన్మార్ బార్డర్ ఇండియా బార్డర్ కలిసి ఉంటుంది. అక్కడ ఒక రాజు ఉంటాడు. వాళ్ళ ఇంటి సెంటర్ నుంచి వెళ్ళి ఇండియా మయన్మార్ బార్డర్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి అది చూపిద్దాం అనుకుంటున్నా, అందుకే ఆ విలేజ్కి వెళ్తున్నా. లేకపోతే ఇవాళ టచ్ చేసినా కదా బయటకు వెళ్ళిపోయాను ఎప్పుడో నాగాల్యాండ్ నుంచి వెళ్ళి. నైట్ అయితే ఈ రోడ్లలో అసలు భయం అవుతుంది నడపాలంటే. చూద్దాం ఇంకా ముందు ఏం ప్రాబ్లం అవుతుందో. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇది అంటే భయం లేని, ఒకవేళ అంటే ఏం ఇబ్బందులు ఉండే రోడ్డు పంట అంటే మొత్తం జర్నీ అంతా ఒడగొట్టేది ఈరోజు. అంత బాగుంది రోడ్ ఇది. కానీ చీకటి అవుతుంది చూడరి, మొత్తం మేఘాలన్నీ వస్తున్నాయి. కొద్దిసేపట్లో మీకు కనబడతాయి ఇంకా మేఘాలు. చలి స్టార్ట్ అయింది, వస్తున్నాయి చూడండి, చెట్ల దగ్గరికి వస్తున్నాయి. స్వర్గంలోకి ఎంటర్ అవ్వబోతున్నా. మేఘాలు అమ్మ ఘోరంగా చలి పెట్టింది అక్కడ ఒకటేసారి.
మేఘాలు వస్తున్నాయి నాకు తెలిసి కొద్దిగా అయినాక ఇంకా తొవ్వ కనబడదు ఇంకా చూసుకుంటూ పోవాలి మెల్లగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అసలు ఏం కనబడతలేదు ఇప్పుడే వాతావరణం ఘోరంగా చేంజ్ అయిపోయింది చలి అనేది విపరీతమైన చలి స్టార్ట్ అయింది ఎప్పుడు ఎట్లుంటుందో వాతావరణం అసలు అర్థం కావట్లేదు మమ్మే స్వర్గంలోకి ఎంటర్ అయినట్టుంది మొత్తం మేఘాలే స్టే వెతకడం స్టార్ట్ చేయాలి 139 ఇంకొక 39 కిలోమీటర్స్ పోదాం మెల్లగా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయితే 9 వరకు మోన్ పోయినా కూడా 11 వరకు చూసుకొని మళ్ళీ రివర్స్ మోన్లోనే స్టే చేస్తే కథం ఎవరైనా నమ్ముతారా 420కి ఇంత ఈ బండ్లో ఏమో సౌండ్ వస్తుంది డిఫరెంట్గా అది ఏం సౌండ్ అనేది అర్థం కాదు కిస్ అని ఏదైనా తెలిస్తే చెప్పండి ఇది ఏం సౌండ్ అనేది 65 అట్లా పోతే వస్తుంది స్పీడ్ అబ్బబ్బబ్బ స్వర్గం నిజంగా స్వర్గం అంటే స్వర్గం చలి మాత్రం వశపడతలేదు స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైపోగమే అన్నట్టుంది కథ ఓం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఒక అద్భుత ప్రపంచం మీకు ఊరి పేరు చూపిస్తా వీలైతే చదువుకోండి MONGSENYIMTY మోంగిస్నిమ్టీ సంథింగ్ ఏదో ఉంది మోంగిస్నిమ్టీ ఏదో ఉంది ఊరి పేరు డిఫరెంట్ ఉంది అంటే నోరు తిరగట్లేదు ప్రొనౌన్సియేషన్ చదువుకోని వ్యక్తి లెక్క అయిపోయిన పరిస్థితి నార్త్ ఈస్ట్ వస్తే నాకైతే ఇట్లుంటే ఓకే తులి అట అంగూరి అట్లుంటే ఓకే మాధవ్ వస్తుంది ఈ జడ్డు వైలు ఎక్స్లు ఎమ్ములు ఉంటుంది అది వస్తలేదు బుజ్జమ్మ చూడు మళ్ళీ ఇట్లాంటి లొకేషన్ ఎన్ని రోజులు చూస్తామో మొత్తం ఇప్పుడు మేఘాలలోనే ఉన్నాడు నిజంగా చెప్తున్నా ముందు చూసుకుంటే రోడ్డు అయితే మొత్తం కనబడట్లేదు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా బంక్ మొత్తం హాలత్ అంతా వేరే ఉన్నది ఒక్క బంక్ కనబడ్డది ఆ బంక్లో ఒక 50 చిల్లర కార్లు ఉన్నాయి అప్పటి నుంచి పొద్దు నుంచి చూసుకుంటే ఇంకొక బంక్ నయారా బంద్ ఉంది ఇది బంద్ ఉంది మంచి రోజు ఈరోజు మంచి సాయంత్రం జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు అంతా సూపర్ ఉంది క్లైమేట్ అయితే మనం నార్త్ ఈస్ట్ దేనికి వచ్చినామో అదైతే దొరుకుతుంది ఈ క్లైమేట్లో జర్నీ చేయడానికే ఇంజన్ అసలు హీటింగ్ అసలు అంతా పోయింది ఈ వెదర్కే అంత చల్లటి గాలి వస్తుంది ఇంజన్ అసలు హీటే సరిగా అంటే చేయి పెడితే నా చేతులు వణికిపోయి చేతులు ఇంజన్ పెడితే నా చేతులు అసలు కాలట్లేదు ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో అర్థమవుతలేదు రోడ్ మీద కత్తెర పెట్టారు వెస్ట్ ఫిలోస్ ఎవరు నేను ఏంటిదో అనుకున్నా నేను చూసుకుంటాను మనం పోవాల్సిన ఊరు ఇప్పుడు వచ్చింది మోన్ 107 కిలోమీటర్ తమ్లు 116 మోకోకుహంగ్ 58 కిలోమీటర్స్ మోకోకుహంగ్ భలే ఉంది మోన్ మనం పోవాల్సింది మోన్ అదొక డిస్టిక్ మోన్ డిస్టిక్ పోవాలి అక్కడికి పోతే మన ఇది రెండోసారి మోన్ పోవడం ఈరోజు సక్సెస్ఫుల్గా
బండి చూసుకోండి 61,000 రీడింగ్. పొద్దున 60,700 ఉండే, సక్సెస్ఫుల్గా 300 కిలోమీటర్ ఈజీగా కొట్టేసిన, ఇంత ఘాట్ రోడ్ అయినా కూడా. బండి సపోర్ట్ చేసింది అట్లా. థ్యాంక్ యూ బుజ్జమ్మ, లవ్ యూ సో మచ్. మొత్తానికైతే ఈరోజు 300 అయితే కొట్టేసినాం సక్సెస్ఫుల్గా. ఇంకా స్టే వెతకాలి స్టే వెతకాలి. చీకటి అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు టైం కరెక్ట్ 6 అవుతుంది. పొద్దున 6-8 నిమిషాలకి వెళ్ళినాం, ఇప్పుడు 6 to 6 311 కిలోమీటర్లు వచ్చినాం. స్టే కోసం వెతుకుతున్నా, స్టే దొరకట్లేదు. హోమ్ స్టే అయినా అడిగితే దొరకట్లేదు. ముందు ఒక టౌన్ ఉంటుందంట, ఆ టౌన్లో అడిగి చూద్దాం, ఉంటే స్టే చేద్దాం. వెళ్ళిపోదాం ఇంకా టౌన్కి. నేను చాలా మందిని మొత్తం వెతుకుంటూ వచ్చిన. తమిళలో ఈ అంకుల్ నాకు స్టే ఇచ్చిండు. అంటే టెర్రస్ పైన పడుకుంటా అంటే టెర్రస్ పైన వద్దు, చలి పెడుతుంది, రూమ్లో పడుకో, కొంచెం సామాన్ ఉంది అడ్జస్ట్ చేసుకొని పడుకోమని చెప్పిండు. థ్యాంక్ యూ అంకుల్. आपका नाम क्या है अंकुल? नाम आपका नाम क्या है? चोंगमोई. థ్యాంక్ యూ. అంకుల్కి ఒక సిస్టర్ ఫోన్ చేసింది, హైదరాబాద్ నుంచి వెళ్ళి బైక్ వేసుకొని వచ్చిండు ఒక పర్సన్ అని చెప్పేసి. అంకుల్ కార్ వేసుకొని వచ్చి నాకు రూమ్ ప్రొవైడ్ చేసిండు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇక రూమ్ చూపిస్తా. ఇంకా ఇది ఫైనల్గా రూము, ఇంకా ఇంట్లోనే పడుకుంటా. ఈరోజు వీడియో ఇంకా క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.